ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే సామెతను మీరు విన్నారులా? అంటే డాక్టర్ ఆపరేషన్ చేస్తే అది సక్సెస్ అయింది కానీ పేషెంట్ మాత్రం జీవిడిచిండని అర్థం అన్నట్టు. చాలా సందర్భాల్లో చాలా మంది ఈ సామెతను వాడతారు కానీ పోను కొందరు డాక్టర్లు గా సామెతను నిజంగానే సార్థకం చేసేటట్టున్నారు. పోన్రి ఏంది ఏం అర్థం కాలేదా? అయితే గీ వార్త చూడుర్రి, ముచ్చటేందో పురాగా మీకే ఎరుకైతుంది. ఒకప్పుడు వరుస పేపర్ లీక్లతోని తెలంగాణ విద్యాశాఖ ఎంత పేరు పోయిందో ఇప్పుడు ఇంకో పేపర్ లీకుతోని మన దేశం కూడా అంతటా మస్తు పేరు పోతుందుల్లో. ఎందుకంటే దేశం మొత్తంలో పెట్టే నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది. ఎంబీబీఎస్ డాక్టర్ కావాలంటే మొదలు గీ నీట్ ఎంట్రన్స్ పరీక్ష రాయాలి. ఈ ఏడాది దేశం మొత్తం మీద 24 లక్షల మంది గీ పరీక్షను రాసిర్రు. లెక్కకైతే ఎప్పటికీ 720 మార్కులకు 720 మార్కులు ఇద్దరికో ముగ్గురుకో అత్తయ్యట. కానీ ఈ తాప 67 మందికి వచ్చే వరకు ఖచ్చితంగా పేపర్ లీక్ అయింది అని అందరికి అనుమానం వచ్చింది. మొదటి ర్యాంకులు వచ్చినోళ్ళ దాంట్లో చాలా మంది ఒకటే సెంటర్ల పరీక్ష రాసినోళ్ళట. ఇక కష్టపడి చదివి నీట్ పరీక్ష రాసినోళ్ళంతా లొల్లులు ధర్నాలు చేసే వరకు పోలీసోళ్ళు పరీక్ష రాసినోళ్లను కొందరిని విచారణ చేస్తే పేపర్ లీక్ అయిన ముచ్చట నిజమేనని తేలింది. 30 లక్షలకు ఒక్కో పేపర్ అమ్ముకున్నారట కొందరు. ఇక పరీక్షను రద్దు చేసి మళ్ళా పెట్టాలని అందరూ లొల్లులు ధర్నాలు చేస్తుండే వరకు ఇక ఈ ముచ్చట మీద సుప్రీంకోర్టు అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకు నోటీసులు ఇచ్చింది. కానీ కౌన్సిలింగ్ ప్రక్రియ ఆపేదే లేదని చెప్పింది. ప్రతిపక్ష పోలు కూడా కేంద్రం నీట్ ను చీట్ చేసిందని దుమ్మెత్తి పోస్తున్నారు. ఇక రాహుల్ సారు, ప్రియాంక మేడం ఇయాల నీట్ అభ్యర్థులను కలిసిర్రు. ఆయన కొట్లాడే జాగల కొట్లాడాలే గాని ఎన్నో పోయి కొట్లాడినట్టు సుప్రీంకోర్టు నీట్ కౌన్సిలింగ్ ను ఆపేదే లేదని చెప్పింది. మరి మీరు స్టూడెంట్స్ దగ్గరకు పోయి ఏం చేస్తారు? ఏమన్నా కొట్లాడేదుంటే సుప్రీంకోర్టుతోని కొట్లాడి గా కౌన్సిలింగ్ నాపుండ్రి అని చెయ్యి పాటోలకు సురుకులు పెడుతున్నారు కొందరు. నీటుగా ఉండాల్సిన నీట్ పేపర్ లీక్ అయి నాటుగా తయారైందని సోషల్ మీడియాలో మనిషి కొద్ది కరుచుకుంటున్నారు. వైద్యో నారాయణో హరి అని అంటారు. అంటే వైద్యం చేసేటోళ్ళు దేవుళ్లతోని సమానం అని. కానీ గీ తీరుగా దొంగతోవల పేపర్ లీక్లతోని కొందరు డాక్టర్లై దేవుళ్ళు కాదు పేషెంట్ల పాలిట యముళ్ళైతున్నారు. లీక్లతోని ర్యాంకులు తెచ్చుకున్నోళ్ళు డాక్టర్లైతే పేషెంట్ల ప్రాణాలు పోతాయి. లీక్లతోని ర్యాంకులు తెచ్చుకున్నోళ్ళు ఇంజనీర్లైతే కట్టిన బంగ్లాలు కూల్తాయి. లీక్లతోని ర్యాంకులు కొట్టినోళ్ళు జడ్జిలైతే న్యాయం కూడా అన్యాయం అవుతుంది. మన దేశంలో అర్హత ఉన్నోళ్ళ కంటే అడ్డదారుల పోయేటోళ్ళకే పైసలు ఇచ్చినోళ్ళకే ఇయాల రేపు పెద్ద పెద్ద కొలువులు వస్తాయి. ఈ పరిస్థితి ఎన్నడు మారుతుందో గాని ఏం లీకులో ఏం చదువులో పోన్రి. ఓ దిక్కు పిలగాండ్లను మంచి చదువులు చదివిపియాలంటే బడులల్లా లక్షల ఫీజులు. పోని కొందరు కష్టపడి చదివి పరీక్షలు రాసి కలెక్టరో డాక్టరో ఇంజనీరో కావాలనుకుంటే ఇట్లా పేపర్ లీకులు. విద్య లేని వాడు వింత పశువు అని అంటారు గాని విద్యను వ్యాపారం చేసి అమ్ముకునేటోళ్లను పేపర్ లీకులు చేసేటోళ్లను ఏమనల్లో మీరే చెప్పుండ్రిగా.